Hi everyone, this is Geetanjali. So this is Geetika Sai. This is Padmashree. So they are my best friends. అంత అనుకోకండి, మై ఎనిమీస్ వీళ్ళందరిద్దరు. సో నేను ఇవాళ కాదు బెస్ట్ ఫ్రెండ్ మై సిస్టర్. ఓకే, సో మేమేంటంటే ఇవాళ శాండ్విచ్ చేసుకుంటాం. సో ఇన్ని రోజుల తర్వాత ఫ్రెండ్స్తో శాండ్విచ్ చేయడం అండ్ వీడియో చేయడం మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంతా ఎడిటింగ్ కూడా చేయాలి. సో ఈ అమ్మాయి చాలా జోక్లు వస్తుంది. ఏంటంటే నువ్వు చేయకుండా ఉంటే చాలా ఇప్పుడు కాదు మళ్ళీ. ఓకే బా. స్వాగ్ పీపుల్, మేము ఈరోజు శాండ్విచ్ చేయబోతున్నాం. దానికి ఏమేమి కావాలో చూపిస్తాం. కడుక్కోవాలి. ఇప్పుడు మేము చెప్పండి. ఇప్పుడు మేము శాండ్విచ్ చేయబోతున్నాం. దానికి ఏమేమి పదార్థాలు చూడండి. టమాటా ఉండండి, అసలైనది బ్రెడ్, మైనస్, టమాటా, క్యాప్సికమ్, ఉల్లిపాయ 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 రెడ్ చిల్లీ, బటర్. లెట్స్ గో. ప్యాన్ కూడా కావాలి, స్టవ్ కూడా కావాలి. ఓకేనా? వావ్, అలా అలా చేస్తాం. ఓకే ఓకే, కట్ చేస్తాను. సో ఇలా మంచిగా మనం ఫ్లాట్గా కట్ చేసుకుంటే ఫ్లాట్గా వేసుకొని తినచ్చు. అది కొంచెం పాడైపోయింది, చూసుకో. పాడైపోయింది, పక్కన పెట్టేది. ఉల్లిపాయ కట్ చేయడం మంచి సన్నసన్న కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేస్తాను. ఉల్లిపాయ కత్తివే. వీళ్ళిద్దరు ఏదో ఏదో పెద్ద సాధి చేసినట్టు ఇద్దరు అక్కడ నిలుచుకున్నారు. ఇక్కడైతే ఆల్రెడీ ప్యాన్ పెట్టుకునేసాం, ఇంకా తీసేసాము. ఇంకా చూడండి ఏం చేస్తున్నాం చూద్దాం. ఓహో, ఏమైతే క్యాప్సికమ్ కట్ చేస్తుంది, ఏమైతే ఇంకా ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా, అసలు కట్ చేయలేదు నీకు కట్లో వచ్చి నీళ్ళు వచ్చినాయి. ఇంత కష్టపడుతున్నాం చూసారా? అయ్యో, ఆకలి వేస్తే నేనే పట్టుకొని. అబ్బా, మేము హెల్ప్ చేయట్లేదు. ప్యాన్ అయితే వేడైపోతుంది. రా పెట్టద్దురా. ఇవి ఇంకా ఏదో ఉద్ధరించేసినట్టు చూడండి. ఎక్స్ప్రెషన్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇక్కడ క్యాప్సికమ్ కట్ చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్టా? అది పోయింది. ఇది పోయిందంట. నేను ఎత్తిన పెట్టుకోపోతే ఎప్పుడైనా ముగ్గురు అమ్మాయిలు వంటగదిలో చూసారు. ఇలాంటి కోత అమ్మాయిని మీరు ఎక్కడ చూసిండరు. ఎడదా నువ్వు మరి ముందుగా ఈరోజు మేమైతే ఏం చేస్తున్నాం ఒక్కసారి చెప్తారు, మేము అన్నిసార్లు చెప్పరు. దాన్ని తింటారా? నువ్వు తింటావా? చేస్తున్నారు. ఇక్కడ ప్యాన్ అయితే వేడిగా ఉంది. బటర్, రెడ్ సాస్, ఇంకా చీజ్, మైనస్, బ్రెడ్, ఇంకా పెను మీద ప్యాన్, ఇంకా వీళ్ళు కట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు కట్ చేస్తున్నారు. ఇవి ఎక్స్ప్రెషన్ చూడండి. ఇప్పుడు ఏదో పనులు చేస్తున్నారంట. ఏయ్, అలా చేయకూడదు కదండి. చూడండి, ఫస్ట్ అయితే పెను మీద బటర్ వేసుకోవాలి, మళ్ళీ బ్రెడ్ వేయాలి. మాడిపోతుంది. మాడిపోదువే, నీ ముఖం చూసుకో. ఇలా ఒక 2 times, ఒక 4 times తిప్పి నిన్ను కూడా చూపించుకో. నేను చూపిస్తున్నా. గ్లాసెస్ నువ్వు వీడియో. ఈరోజు మా ఇంటికి ఇప్పుడే కాదు, టేక్ 2.
మా ఇంటి ఈరోజు మా ఇంటికి మా ఫ్రెండ్స్ వచ్చారు. సో చూద్దాం మరి ఏం చేస్తున్నారు. మై గాడ్ ఇంత ఫ్రెండ్స్ చేస్తున్నారు. నేను తీస్తానండి గైస్. మా ఫ్రెండ్ ఎలా పుల్లాడుతుందో చూడండి చూడండి. ఓవర్ యాక్షన్కే మహానటి. చూడండి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన వెంటనే తలుపేసేయాలి. హాయ్ చెప్పు. అబ్బా క్లీన్ చేస్తాడు మహానటి. ఇక్కడ మా ఫ్రెండ్ బటర్ పోస్తుంది. బటర్ వెన్న ఒక్కడు కూడా మళ్ళీ బటర్. ఇక్కడైతే అన్ని సిద్ధం చేసుకునేసాం. ఇక్కడ ఏమైతే ఏదో బటర్ వేస్తారు. ఇవి చూడండి ఇక్కడ టైట్ ఎక్కడ ఆడుతుంది మహానటి. ఆడ పెట్టండి అమ్మా బటర్ ఆడ పెట్టు. కాదు ఇది చూడండి. ఆ ఫేస్ చూడండి. ఆ ఫేస్ చూడండి. ఇది చూడగానే మనకి అంతా ఆటలు తగ్గిపోయింది. చూడండి వీళ్ళిద్దరు బటర్ తీస్తున్నారు. బటర్ తీసే దాన్ని కూడా గొడవ పడుతున్నారు. ఇప్పుడే చీజ్ వేసాము. ఇప్పుడు ఇదంతా ఒకరికా ఒకరికి అది ఒకటా ఒకరికి ఇంకా చీజ్ వేస్ట్ అయిపోతుంది. దాని ముక్కలు ఇది ఏంటంటే మేము చాలా మేము ఎస్థెటిక్ పీపుల్ అనమాట. మిడిల్ క్లాస్ మెంబర్స్కి ఇలానే ఉంటుంది. అంటే చిన్న పీస్ కూడా ఎక్కడికి పోకూడదు. మీకు కూడా ఇలా ఇంట్లో ఉండాలి చెప్పండి. ఓకేనా? ఓకే బాయ్. ఇప్పుడే చీజ్ మళ్ళీ వేరే బ్రెడ్ వేసాము. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్ ఎగ్జైట్ ఓవర్ ఎక్స్ప్రెషన్ ప్రతిదానికి. చైల్డ్ ఆర్టిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా చెప్తాను అంతే. గీతు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుంది. అందుకనే రౌడీ అమ్మి ఇంత అసలు స్నేహం చేయకండి ఇట్లాంటి అమ్మాయిలతో. అలా దోపిడి దొంగ. అందుకని ఎప్పుడు ఎలా ఉంటుందో ఆమెకే తెలీదు. అందుకని పెద్ద నేను సెకండ్ థర్డ్ అందుకే కోచ్ పని చేస్తాను. అంటే యాక్చువల్గా వీళ్ళిద్దరు కలగలుపుతారు అనమాట. మనమే వీళ్ళకి స్పెట్స్ తీసి ఇచ్చాం. అబ్బా మనకు బాగా విజిబుల్. ఇదే మళ్ళీ చెప్పు. ఇది ఎన్జేవిఆర్ కోసం స్పెషల్ బ్రెడ్ అన్నమాట. చూడండి ఎందుకంటే తను ఈరోజు శుభ్మన్ గిల్ 91 రౌండ్స్కి అవుట్ అయిపోయాడు అనేసి శుభ్మన్ అవుట్ అయిపోయాడు. అంత ఏడుస్తుంది. అయ్యో పీకాలి ఏదో అలా అంటారు. టీజింగ్ మాస్టర్. ఏమైతే ఓవర్ యాక్షన్ మాస్టర్. ఓవర్ యాక్షన్కి అన్నిటి కలిపి ఉంటుంది. ఏమైతే ఇంకా ఓవర్ యాక్షన్ అమ్మా. ఇంక చెప్పలేనంత తట్టుకోలేము అమ్మ అసలు ఓవర్ యాక్షన్. ఇప్పుడు నానమ్మకి ఇస్తున్నాం. మేము ఇప్పుడు నానమ్మకి ఇస్తున్నాము. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ. పర్వాలేదు బాగా చూద్దాం. శుభ్మంగా ఎంత ఇష్టం అంటే ఇదిగోండి ఎంత చాటుకుంటే అదే తింటున్నాను. ఇద్దరు తింటా నాకు పెట్టలేదు కదా చెప్తాను. చెప్పింది వావ్ బాగా
బాగుంది, నిజంగా బాగుంది. గీతిక మీద ప్రాంక్ చేయబోతున్నాము. దీంట్లో అయితే ఫస్ట్గా రెడ్ చిల్లీ సాస్ వేసాము. కారం చాలా కారంగా ఉంటుంది. క్యాప్సికంలో కొంచెం చిల్లీ వేసి మయోనీస్ వేసి అన్నీ వేసి చేస్తున్నాము. కానీ గీతిక ఏమో గాయస్ అక్కడే ఉంది, టీవీ చూస్తుంది. నేను ఎన్జేవిఆర్ అయితే ప్రాంక్ అయితే చేయడానికి అయితే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టేసి రెడ్ చిల్లీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెడ్ సింబల్ కూడా ఉంది, చాలా డేంజరస్ అని. ప్లేట్లో కొత్త వేసేద్దాం. వీటిలో దీని మీద చాలా ఎక్కువ హోప్స్ పెట్టిస్తున్నాము, ఎందుకంటే చాలా వాడేసాను కూడా, అందుకే. అని ఇవన్నీ ఇందాకైతే ఎన్జేవిఆర్ మీద ప్రాంక్ చేసాము. ఇప్పుడు గీతిక మీద ప్రాంక్ చేద్దామని ప్లాన్ వేసాము. అసలు మా ప్రాంక్ అయితే గీతిక సేవ చేయడం. తనేమో చూసారా ఫోన్ చూస్తుంది అక్కడ. మమ్మల్ని అయితే పిలుస్తోంది. మేమైతే వస్తున్నామని చెప్తున్నాము. తనకి ఇంతవరకు ప్రాంక్ ఏంటో అని తెలియదు అనమాట. ఇదైతే తనకి ఇస్తున్నాము. ఇది మేము పెట్టేస్తున్నాము. డౌట్ రాకుండా కొంచెం ఇంకో పీస్ తింటున్నాం అనమాట. డౌట్ వచ్చేస్తుంది వీళ్ళు తినకుండా. చూడండి అసలేంది ఇప్పుడు క్యాప్సికమ్ కొంచెం తను కోటి పెట్టి మనకుంటుంది. ఇప్పుడైతే తన దగ్గరికి తీసుకొని తనైతే మేము పిలిచేసాము. ఇప్పుడు తనకైతే ఇస్తున్నాం. ఫోన్ చూస్తుంది. చూడండి ఫోన్లో అయితే యూట్యూబ్ చూస్తుంది. గీతు ఒకసారి ఇది టేస్ట్ చేయవా? ఇది నీకోసం స్పెషల్గా చేసాము. పర్లేదు, ఇది మా కోసం. ఇది తక్కువ వేసుకున్నాం, మళ్ళీ కొంచెం ఎక్కువ హెవీ అయిపోతుంది. నువ్వైతే అది తిను, మీకోసం మేము ఇది తింటున్నాం. చేస్తున్నారా? అలా అంతా ఏం లేదు, మీకోసం మేము కూడా తింటున్నాం. చూసావా? అది మీరు లేదు, నీకోసం కెచప్ వేసాం. చేత్తో ఎత్తాలి. చూడండి ఎక్స్ప్రెషన్. చూడండి మండిపోతుంది పాపం, ఎక్కడికో పరుగుతుంది. వీడియో తీస్తున్న మనిషి జిత్కా మేడం కొంచెం వీడియో చూడండి పారిపోతుంది. మనమే తీసింది. బకెట్స్ అన్ని తోసేసింది. అదిగోండి అక్కడుంది, అదిగోండి వాటర్ తాగుతుంది. ఇప్పుడైతే చెక్కి డబ్బా కోసం ఎదుగుతుంది ఎక్కడుందా అనేసి. అది పాపం ఎక్కడుందో తెలియట్లేదు. చూడండి చక్కెర అయితే తింటుంది. తనకు తెలియని విషయం ఏంద్రా అంటే అదైతే సాల్ట్. మేమైతే చెప్పట్లేదు. చూసారా గాయ్స్, తింటుంది. చక్కెర తినవే కొంచెం. గీతు షుగర్ బాగుందా నీకోసం? చూసారా గాయ్స్, మేమైతే తన మీద ఎక్కువ ప్రాంక్ చేస్తున్నాము. ఇప్పుడు షుగర్ కోసం షుగర్ అయితే అయిపోయింది. తనకైతే విషయం తెలియక ఏడుస్తుంది. ఉల్లిపాయ కావాలా? చూసారా తన మీద ఎలాంటి ప్రాంక్స్ చేస్తున్నాము. ఇప్పుడు మెద్దల మీద ఎంజాయ్ చేసుకుంటూ తింటాం. ఇప్పుడు తను రూమ్లోకి అయితే వెళ్ళిపోయింది. తను రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. నేను ఎన్జేవిఆర్ అయితే ఇచ్చే స్మాల్ శాండ్విచ్ని అయితే షేర్ చేసుకొని తింటున్నా. సో ఈ ప్రాంక్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మెయిన్గా అట్లాంటి మైక్రోవేవ్ వాళ్ళతో చేయండి. చూడండి మళ్ళీ వచ్చేసింది ఎక్కడి నుంచో. వీడియో తీస్తున్నామని బాగా చెప్తుంది. పిల్లలకి వెళ్ళిపోయారు. హాయ్ గాయ్స్,
హాయ్ హాయ్. ఈరోజు ఎన్జేవిఆర్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ అయితే ఉందన్నమాట. ఓ మా అమ్మ అయితే తెలీదు. ఇప్పుడు నేను గీతిక అయితే ఇప్పుడు కాదు ఈరోజు అయితే మేము ఎన్జేవిఆర్ మీద ప్రాంక్ చేయబోతున్నాము. ఈరోజు ప్రాంక్ అంటే రండి చూపిస్తాం. పదండి, తను ఏదో చూపిస్తుందంట, వెళ్దాము. తనకైతే ఇది నిజంగా తెలియదు, ప్రాంక్ అని చెప్పామంతే. తనకి ఇష్టమైన చాక్లెట్స్ ఇవి. ఇంట్లో ఒకటైతే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దాంట్లో ఒకటి చూడండి. ఇప్పుడు ఏంటంటే దాని మీద చాక్లెట్ మీద అయితే సాస్ అనేసి కవర్లో చుట్టేసి ఇచ్చేస్తాము. కళ్ళ గంటి కట్టేసి ఇప్పుడు బాగా రబ్ చేసేసి రబ్ చేస్తున్నాం. ఈ సాసే కాకుండా ఇంకో సాస్ కూడా వేస్తున్నామంట. క్యాప్ ఎక్కువ. ఇంకో సాస్ కూడా వేస్తున్నాం లైట్గా. ఇంకో సాస్ కూడా వేస్తున్నాం. ఇది కూడా రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాం. అయితే చేయతే కడుక్కుంటున్నాం. అయితే కళ్ళకు గంటలు కట్టడానికి తనైతే వెళ్ళిందనమాట. ఇప్పుడు తన మీద అయితే ప్రాంక్ అయితే చేయబోతున్నాము. చూడండి, అక్కడ ఉన్నది తను. దొంగ ఒక స్పెషల్ ఉంది చూడండి. పెట్టు తెచ్చు. అవును, ఎన్జేవిఆర్ ప్లీజ్ ఎన్జేవిఆర్. టేస్ట్ ఎలా ఉంది ఎన్జేవిఆర్? ఎక్కడ వేస్తున్నావు నాన్న? డస్ట్బిన్ లోంచి పోయి. చూసారా తన మీద ఎలా రివెంజ్ తీసుకున్నాం మేము. తీసుకున్నాం చూడండి మేము తన మీద రివెంజ్. ఎలా ఉంది జివియర్? మార్పేరు ఉంది. ఇలా ఉంటుంది. తనేమో మళ్ళీ గీతిక మీద ప్రాంక్ అయితే చేసింది అనమాట. మనం కూడా ఎన్జేవిఆర్ మీద ప్రాంక్ చేసినాం. ఈ రోజు మళ్ళీ తన మీద పద్మశ్రీ మీద ప్రాంక్ చేయబోతున్నాం. మేము ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నాం తన మీద. చూస్తా ఉండండి, ఇప్పుడే వస్తాం. लेके चले हम ईमान हमें मान या न मान बातें हमारी सारी लगे दिल में जैसे ये बिल में छुपे और मिलते नहीं हमें यूं बाहर ये बड़ी महफिल में